తెలంగాణ అంటేనే ఒక ఎమోషన్ మనకి. తెలంగాణ అంటే మీరు ఉద్యమాలు చేశారు, పోరాటాలు చేశారు, మీకు కూడా తెలుసు, ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలంగాణ తల్లి అంటే కూడా తెలంగాణ ప్రజలకి ఒక ఎమోషనే. ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహం సెక్రటరియట్ ముందు తల్లికి కేటాయించిన ప్లేస్లో పెట్టడం ఏం చెప్తారు మీరు? బీఆర్ఎస్ ఎక్కడ కేటాయించింది? అక్కడ వదిలేసింది తెలంగాణ తల్లి విగ్రహం కోసమే. 10 ఏళ్ళు పెడదాం అనే లోపే మీరు వచ్చేసారు కదా. మేము రావడంగా 10 ఏళ్ళు నిద్రపోయిన వాళ్ళు. తెలంగాణ తల్లి గుర్తురాలే 10 ఏళ్ళు. అంటే అధికారం ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులు గుర్తురారు, తెలంగాణ తల్లి గుర్తురాదు. అకస్మాత్తుగా అధికారం పోయేసరికే తెలంగాణ తల్లి గుర్తొచ్చింది. నవ్వుతాడు ఎవడని చూస్తారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ రాజీవ్ గాంధీ గురించి వాళ్ళే పోయి వాళ్ళ కుటుంబమే, కేసీఆర్ గారి కుటుంబమే, సోనియా గాంధీ గారి త్యాగం ఏంటి తెలంగాణ ఇవ్వటంలో, రాహుల్ గాంధీ ఏందని చెప్పి వాళ్ళ ఇంట్లో పోయి చిన్న హిమాంశు రావుతో సహా వెళ్ళి ఫోటోలు దిగొచ్చారు. రాజీవ్ గాంధీ గాంధీల కుటుంబాన్ని ఏలెత్తి చూపలేమమ్మా. ఎందుకంటే ఈ దేశ నిర్మాణంలో వాళ్ళ పాత్ర ఉంది. వాళ్ళ ఆస్తుల్ని మోతీలాల్ చెప్పనివ్వండి, నేను చెప్తా వినండి. రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు చెప్తా వినండి. ఇవాళ మీరు మనం ఇట్లా మాట్లాడుతుంటే లీడర్ కాదు, దార్శనికుడు. ఈ రోజు శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఈ వ్యవస్థలు ఇంత అభివృద్ధి చెందినాయంటే రాజీవ్ గాంధీ పుణ్యమే. అందుకోసం ఇవాళ మారుమూల గ్రామంలో ఏం జరిగినా ప్రపంచంలో తెలిసిపోతుంది, ప్రపంచంలో ఏం జరిగినా మారుమూల గ్రామంలో తెలుస్తుందంటే ఆ మహనీయుడు రాజీవ్ గాంధీ, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ పుణ్యమే. అట్లాంటి విగ్రహం పెడితే ఎవరికి నొప్పమ్మా? ఎందుకు బాధ అవుతుంది? ఇంకోటి, మీకు ఓటేశారు, ఎన్నిసార్లు ఓటేశారు? మీరు ఎప్పుడు ఓటేశారు? నాకు ఓటు హక్కు లేదండి. ఎందుకమ్మా ఓటు? అంటే ఎంత మీ వయసు? 18 సంవత్సరాలు కాదా? 18 మొన్ననే వచ్చినాయి కాబట్టి 18 సంవత్సరాల కంటే రేపు ఓటేస్తావు నువ్వు. నీలాంటి వాళ్ళకు కూడా ఒక నాయకుడిని ఎన్నుకోమని ఓటు హక్కు కల్పించినటువంటి నాయకుడు రాజీవ్ గాంధీ అమ్మ. యువతకు ఓటు హక్కు కల్పించిన వ్యక్తి, అట్లాంటి వ్యక్తి ఆదర్శ పురుషుడు. ఆయన విగ్రహం పెడితే కేటీఆర్కి ఎందుకు బాధ వచ్చింది అంటాను. ఎందుకు పెట్టొద్దు? మనం ఉన్న తెలంగాణ సెక్రటరియట్ లో వాళ్ళు పెట్టలేదు, వాళ్ళ చేత కాలేదు, సవటలు అయిపోయారు, దద్దమ్మలు అయిపోయారు. ఇప్పుడు తెలంగాణ తల్లి స్వార్థం కోసం గుర్తొచ్చింది, సెంటిమెంట్ రాజేసి మళ్ళీ ఏదో ఆయింట్మెంట్ పూయాలనే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ తల్లి అంటే సెంటిమెంటే కదా. అవునమ్మా, తెలంగాణ తల్లి సెంటిమెంట్ కాబట్టి మేము గౌరవిస్తాను. పరిపాలనా భవనం, తెలంగాణ మొత్తానికి పరిపాలనా భవనమైనటువంటి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నాం. డిసెంబర్ 9వ తారీఖు పెడుతూనే ఉన్నాం. తెలంగాణ ముందు దేశ యువతకు ఆదర్శం అయినటువంటి, శాస్త్ర సాంకేతిక రంగాలకు ఆద్యుడైనటువంటి, తెలంగాణలో కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా శాస్త్ర సాంకేతిక రంగాలకు ఆద్యుడు అయినటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం. తప్పకుండా ఇది జరుగుతుంది, ఎవరు ఆపినా ఆగదు. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ బీఆర్ఎస్ వస్తే మళ్ళీ పీకే ఎట్లా పీకేస్తారమ్మా? అది ఎవరాడు పీకేమను? పీకేయటానికి ఇది అని జాగిర్ అనుకున్నారా? ఏమనుకున్నారు? ఒక మాజీ ప్రధాని అయినా గాంధీల అభిమానులు ఉన్నారు. ఈరోజు నేను చెప్తాను కదా, వాళ్ళు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీళ్ళు ఎవరైనా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిండు? వీళ్ళంటో వీళ్ళలో ఎవరైనా చేసిండ్రా? రాజీవ్ గాంధీ దేశం కోసం, ఇందిరాగాంధీ దేశం కోసం రక్తం చిందించింది, రాజీవ్ గాంధీ దేశం కోసం రక్తం చిందించిండు. వాళ్ళ ఆస్తులు దారబోసారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆస్తులు ఏందమ్మా? నిన్నగాక మొన్న పుట్టిన 1500 కోట్ల పైచిలుపు. బీజేపీ పార్టీ ఆస్తులు 7000 కోట్ల పైచిలుపు. కాంగ్రెస్ పార్టీ 40-55 సంవత్సరాల అధికారంలో ఉంది ఈ దేశంలో. కానీ కాంగ్రెస్ పార్టీ ఆస్తులు ఎన్ని? తిప్పి కొడితే 1000 కోట్లు కూడా లేవు. తిప్పి కొడితే 1000 కూడా లేవు అమ్మా. ఆర్థికమైన నష్టాలు, ఆర్థిక సమస్యలతో కూరకపోయింది కాంగ్రెస్ పార్టీ. నరేంద్ర మోడీ అనేక అకౌంట్లు ఎన్నికల సమయంలో కూడా ఖర్చు పెట్టుకోకుండా ఆ అకౌంట్లన్నీ కూడా మూసివేయడం జరిగింది. ఈ విధంగా అణిచివేత ధోరణులు అన్నిటినీ తట్టుకొని బయటపడ్డటువంటి నాయకుడు రాహుల్ గాంధీ. వాళ్ళ విగ్రహం పెట్టడంలో తప్పేం లేదు. మరి తెలంగాణ తల్లి విగ్రహం ఏం చేస్తారు? తెలంగాణ తల్లిని చక్కగా పరిపాలనా భవనంలో అద్భుతంగా ఆకాశానికి తాకే విధంగాను, లేకుంటే సగౌరవంగా దండలు వేసుకొని గౌరవించుకునే విధంగాను, ప్రతిసారి నేను చెప్తాను కదా గౌరవించుకునే విధంగా. అయితే ఎగతాళి ఎట్టయిద్దమ్మా? అది తెలంగాణ తల్లిని అంటే ఊరుకుంటాం మేము? తెలంగాణ తల్లిని అంటే అస్తిత్వం, మేము పోరాటం చేసినాం. తెలంగాణ తల్లిని చక్కగా దండలేసి గౌరవించుకునే విధంగా ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠితం తప్పకుండా. వాళ్ళకి అవకాశం మాట్లాడడానికి అవకాశమే ఉండదు వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఇన్నేళ్ల నుంచి చూస్తున్నాము, తెలంగాణ వచ్చింది, బీఆర్ఎస్ పార్టీ 2 సార్లు గెలిచింది. జర్నలిస్టుల పైన దాడులు అయితే మేమైతే ఎప్పుడు చూడలేదు. మొన్న సీఎం సొంత గ్రామంలోనే తీన్మార్ మల్లన్న మీద ఏంది, రఘు మీద ఏంది, పొడిచేడు వాడికి పోతే భూముల దగ్గర పోతే ఎంతమంది మీద చేశారు,
చెప్పుకుంటూ కొట్టారా? పోతే మహిళా ఏబిఎన్ జర్నలిస్టులని. ఆంధ్రజ్యోతి మహిళా జర్నలిస్టుల ఒక నిమిషం మీద. మహిళ కాదమ్మ జర్నలిస్ట్ అనే వాళ్ళు లింగ భేదాలు ఉండవు పురుషుడైనా స్త్రీ అయినా ఒకటే Female journalist ఉంటారు, male జర్నలిస్ట్ అనే journalist. వాళ్ళకు కులం లేదు మతం లేదు వాళ్ళంతా ఒకటే గుర్తుపెట్టుకోండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కథనాలు ప్రచారం చేసిందని దాన్ని మూసివేసిరి తెలంగాణలో ఎక్కడ రాకుండా చేసిరి TV9 కూడా కథనాలు దానిలో ప్రచారం చేసిందని వాళ్ళు చేసే అరాచకాలు ప్రచారం చేస్తుందని చెప్పి వార్నింగ్లు ఇచ్చి చివరికి TV9 కూడా వాళ్ళు అది వేరే. సీఎం అదే సొంత మీరు అందరూ గ్రామంలో- ఎక్కడ జరిగిందా అంటున్నారు సీఎం సొంత గ్రామంలో- ఎక్కడైనా జరిగిందా అంటున్నారు అది వేరే. అది ఎక్కడైనా జరిగిందా అంటున్నారు మొహం మీద మొహం ఇట్లా కొట్టడం అది జరగలేదు ఎవరు కదా. మొన్న చూపించారు ఎక్కడ కొట్టారు సీఎం సొంత చూపి ఎక్కడ గ్రామంలో కొట్టారు జరిగింది. చూపి వాళ్ళు అట్లా కొడితే ముట్టుకుంటున్నాడు. నిజంగానే అట్లా ఆ అమ్మాయి చెప్పేదమ్మా ఏడుస్తుంది. ఇప్పుడు నటిస్తున్నారా ఏడుస్తున్నారా నిజంగా కొట్టారా కొడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు చట్ట ప్రకారం నటించాల్సిన అవసరం ఏంటి? చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారమ్మా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు ఓకేనా ఏ జర్నలిస్ట్ పైన ఇవాళ జర్నలిస్ట్ కాలనీ ఇచ్చింది మేము రేపు జర్నలిస్టులకు వాళ్ళు 10 ఏళ్ళు ఏం చేయలేదు వాళ్ళు 10 ఏళ్ళు జాగాలు ఇస్తారని జాగాలు ఇవ్వలేకపోయినరు ఇవాళ మొన్న ఇప్పుడు మనం మీరు పోయేటప్పుడు సిద్ధంగా ఉన్నారా ఇవ్వడానికి? తప్పకుండా మేము హైదరాబాద్లో చిత్రపురి కాలనీ ఏంది జర్నలిస్ట్ కాలనీ ఏంది ఎక్కడ ఏది ఇచ్చినా కాంగ్రెస్ పార్టీనే ఇచ్చింది ఎవరిచ్చారు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చారు 10 ఏళ్ల కాలంలో జర్నలిస్టులు మోసం చేశారు అరే కరోనా టైంలో ఆహాకారాలు పెట్టారు జర్నలిస్టులు అయ్యో మా పరిస్థితి ఏందని TV5 జర్నలిస్ట్ చనిపోతే దిక్కులే పట్టించుకుని వాళ్ళు లేరు ఇవాళ జర్నలిస్టుల గురించి వీళ్ళు మాట్లాడేదా ఎంతమంది జర్నలిస్టులపై దాడులు జరిగినాయి మహిళా జర్నలిస్టులపైనే రాజ్ న్యూస్ మహిళా జర్నలిస్టులపైనే దాడులు జరిగినాయి నేను చెప్తా లిస్టు నాకు పేర్లు గుర్తు రావట్లేదు ఘోరంగా దాళ్ళంటే అయ్యమ్మా ఉన్న వాస్తవాలని ప్రభుత్వాలను ప్రశ్నించవచ్చు కానీ బీఆర్ఎస్ వాయిస్నే వీళ్ళు వాళ్ళ వాయిస్నే వీళ్ళు మాట్లాడటం వల్ల ఇప్పుడు మేము రుణమాఫీ చేసిన వాళ్ళని చూపించాలా చేయని వాళ్ళని కాలేదు ఎందుకు కాలేదు చెప్పాలా ఇక కాదు అయిపోయింది సర్వనాశనం అయిపోయింది అని మాట్లాడితే అది పత్తేనామా జర్నలిజం అంటారు దాన్ని ఇగో ఇంత 22 లక్షల మందికి రుణమాఫీ జరగలేదు కాబట్టి వీళ్ళకి కాలేదు వీళ్ళకి ఈ కారణం చేత కాలేదని చెప్పాలి కానీ ఓహో ఇంకేంది కాదు అయిపోయింది అనే విధంగా రెచ్చగొడితే ఇప్పుడు ప్రజలు కూడా వాళ్ళ రేవంత్ రెడ్డి ఇప్పుడు చిన్నప్పుడు ఒక కథ చదువుకున్నాం నా బంగారు నోట్లో ఏలు పెడితే నేను కుట్టనా అన్నట్టు చీమంటది కదా పోయి అక్కడికి ఎందుకు పోవాలమ్మా చెప్పండి రాష్ట్రంలో ఎన్నో గ్రామాలు ఉన్నాయి చింతమడక పోవచ్చు కదా అటు కూడా ఇప్పుడు కేసీఆర్ గ్రామంలో రేవంత్ రెడ్డి గారు అట్లా కాదమ్మా జర్నలిజం అంటే సీఎం ఊర్లో ఎట్లాగ అవుతుంది మీరే అట్లా చెప్పారు కాదమ్మా నేను చెప్పేది జర్నలిస్ట్ కి కులమత భేదాలు అవును ఉండవు, ఉండవు నేను ప్రాంతం ఏమంటున్నా భేదాలు కూడా చింతమడకి ఉండవు. ఎందుకు పోలేదు అంటున్నా వెళ్తారేమో రేపు ఎప్పుడు వెళ్తారో కాదు చింతమడకి వెళ్ళి కేసీఆర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా వివక్ష చూపించిందా కేసీఆర్ గ్రామంలో ఏమన్నా రుణమాఫీ అయిందా కాలేదా లేదంటే ఈ ఊరు అందరికి కూడా కాంగ్రెస్ పార్టీ వేయకుండా ఆఫ్ చేసిందా అనేది చేస్తే అది జర్నలిజం అవుతుంది అంతేగాని ఆయన దగ్గరకు పోయి వాళ్ళ ఊర్లో పోయి ఆయన మీద కావాలని విమర్శ చేయడం కోసం జర్నలిజం కాదమ్మా అది శాడిజం అవుతుందమ్మా అది శాడిజం అవుతుందమ్మా జర్నలిజం కాదమ్మా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఊరికి పోయి ఆయన మీదనే సాడీలు చెప్పే ప్రయత్నం ఆయన మీదనే తప్పులు చూపించే ప్రయత్నం లేకపోయినా తప్పులు ఎత్తే ప్రయత్నం చూపిస్తే జర్నలిజం కాదమ్మా అది శాడిజం అయింది ఇది గుర్తుపెట్టుకోండి నేనేమంటాను ఇప్పటికీ మించిపోలేదు చింతమడక పోండి చింతమడకలో ఎంతమందికి అయింది రుణమాఫీ కాకపోతే ఎందుకు కాలేదు విచారణ జరపడానికి ఈ కారణం చేత కాలేదని చెప్పేది జర్నలిజం అంతేగాని ఇక కాదు రైతులు మోసం చేసింది దగా చేసింది అన్నది శాడిజం అంటారమ్మా జర్నలిజం కాదు అది ఓకే థ్యాంక్ యూ సార్